ఉదయకాల ప్రార్థన. స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడ, మహాగణుడ, ఉన్నతుడ, సజీవుడ, సకలాశీర్వాదములకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు 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 వందనాలు. ప్రభువా, నీకు మహిమ 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 ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభువా. అద్వితీయ దేవా, ఆలోచనకర్త, సమాధానము కదిపోతే యొక్క మా ప్రభువా, నీ స్తోత్రములు నాయనా. జీవాధిపతి అయిన మా తండ్రి, నీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నువ్వు ఆది అంతమై ఉన్నవాడివి ప్రభువా, అల్ఫా ఒమేగైన దేవుడు ప్రభువా, ఉన్నవాడి అనువాడువైన దేవుడు ప్రభువా, రాజులకు రాజువైన ప్రభువా, ప్రభులకు ప్రభు అయిన మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు 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 వందనాలు. అయ్యా, నీకు మహిమ కలుగునగాక ప్రభువా. తండ్రి, నిత్యము అయ్యా దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా ప్రియ ప్రభువా. అయ్యా, నీ నామము స్తుతింపబడునగాక, గణపరచబడునగాక. సర్వలోకము తండ్రి నీ యొక్క మహోన్నతమైన నామముని అయా గణపరచునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నా. అయా, స్తోత్రార్హుడా స్తోత్రార్హుడా స్తోత్రార్హుడా, గొప్పవాడా గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, దావీదు కుమారుడా, నజరేతువాడా అని స్తోత్రములు 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 స్తోత్రములు. వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నా దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి దేవా, స్తోత్రార్హుడా తండ్రి, ఈ యొక్క బుధవారమున ఈ 19వ తారీఖున 3వ నెలలో 2025వ సంవత్సరములో మేముంచు ఉండగా నీకు వందనాలు స్తోత్రములు. గత రాత్రి అంతయునైనా సుఖమైన నిద్ర మాకు అనుగ్రహించి దేవా, తెల్లవారిని లేచి అయాని స్తుతించే యోగ్యతను కలిగించినందుకు వందనాలు. ఈ దినముని ఈ గడియని చూడని అయా ఎంతోమంది లోకంలో ఉంచి ఉండగా నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి వందనాలు స్తోత్రములు. సర్వోన్నతుడా స్తోత్రములు నాయన. మహోన్నతుడైన నా ప్రభువా, నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాం. మా జీవిత కాలం అంత్యం మీరు మాకు చాలిన దేవుడివై ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, నిన్నేమని స్తుతించగలము, ఏమని అయ్యా వర్ణించగలము ప్రభువా. నీ మహోన్నతమైన కార్యములు మా జీవితములో అయ్యా గొప్పగా ఉన్నవి తండ్రి నైనా. అయ్యా, మా మాటలు చాలవు తండ్రి నేను స్తుతించుటకు నా ప్రభువా. తండ్రి, నువ్వు పరిశుద్ధుడివి తండ్రి. అయ్యా, మిక్కిలి ప్రభువా, ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా, దయగలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. తండ్రి నాయనా, మేమెంత అయా పాపం చేసిన వారు అయినప్పుడు కూడాను అయా దినదినము తండ్రి నీ ఎదుట అయా తండ్రి నాయనా మేము ప్రభు ఆయాసకరంగా ఉన్నప్పుడు కూడాను దేవా, నీ యొక్క ప్రేమ కనికరం మా ఎడల అయా ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు. మా జీవిత కాలం అంత్యం నాయనా అయా నీ సన్నిధానంలో ఉండే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నా దేవా. మీకంటే మాకు క్షేమం ఇంకెక్కడా దొరకదు ప్రభువా. మీ వద్దనే మాకు క్షేమం ఉన్నది ప్రభువా. అయ్యా, నీ పాదాలు చెంత నిత్యము ఉండేవారుగా కృప చూపండి నాయన దేవా. స్తోత్రములు నాయన. నీపై ఆధారపడు జనులుగా మేము ఉండుటకు కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం దేవా. కనికర పూర్ణుడా, కృపగలిగిన మా దేవా స్తోత్రములు. ఈ దినమును బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు ఇచ్చిన యొక్క దినమును నాయన అయ్యా మేము తండ్రి ప్రభువా జీవించుటకు నేను నా మహిమార్థమే బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ దినమంత్యు నాయనా అయా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని బలపరచమని వేడుకుంటున్నా దేవా. మా పనిపాటలు యందు రాకపోకలు యందు ప్రభువా అయా మీ సన్నిధి మాకు తోడయుండి నడిపించండి నా ప్రభువా. నీవే అయ్యా మాకు తోడయుండి ఆదరించు దేవుడిగా సహాయం చేయవాడిగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి శోధనలో నుండి నైనా ప్రతి పాపములో నుండి నైనా మమ్మ తప్పించండి ప్రభువా. ఈ దినమంత్యు నాయనా నీ నా మహిమార్థమే
జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడైన నా తండ్రి, అయ్యా నాయన మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి ప్రభువా. అయ్యా తండ్రి నైనా మేము దినదినము రూపాంతరము పరచబట్టుకు సహాయం చేయండి. గొప్ప దేవుడిని కలిగిన మేము అయ్యా తండ్రి మేము మంచిగా అయ్యా పరిశుద్ధంగా నాయన ఏ లోపము లేనివారుగా జీవించుటకు కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాము నా దేవా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ దేవా ఈ దినమును బట్టి నైనా అయ్యా నీ ప్రజలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా కనికరించండి, కృప చూపండి. ఈ దినమంతినైనా అయ్యా మాకు తోడై ఉండి మమ్మల్ని బలపరిచి దీవెనకరంగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో అయ్యా నిబిడలు ఏకీభవించుచున్నారో నాయన వారిని మీరు దీవించండి ప్రభువా. అయ్యా వారిని ఆదరించండి, వారికి సహాయం దయచేయండి, వారి జీవితంలో నెమ్మది దయచేయండి నాయన. అయ్యా ఏ విషయమును బట్టి అయితే నాయన ఓ నా ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి, గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని వేడుకుంటూ ఉన్నా. అయ్యా నువ్వు అయ్యా ఆకాశమునికిను భూమికిని దేవుడవై ఉన్నావు ప్రభువా. ఈ యొక్క సమస్త విశ్వమునైనా అయ్యా నీ ద్వారా కలగజేయబడినది నా తండ్రి. అయ్యా అట్టి దేవుడినైనా కలిగి ఉంటున్న మేము అయ్యా నీ ప్రజలమైన మేము అయ్యా మా కొరకు నీ ప్రియకుమారుణ్ణి అయ్యా బలిగా అర్పించున్నావు. ఓ నా ప్రభువా మమ్మెంతో కాచి కాపాడి ఉన్నావు, సంరక్షించి ఉన్నావు తండ్రి. ప్రతి విషయంలో నీ సహాయం బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ యొక్క సమయంలో నా ప్రభువా ఎవరు ఏ సమస్యతో ఉన్నా అయ్యా వారిని మీరు ఆదరించండి. అయ్యా వారికి మీరు సహాయం దయచేయండి. వారి జీవితంలో లేనిది అయ్యా కుదువైనది ప్రభువా మీరు అనుగ్రహింపచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ఉద్యోగాలు లేని వారుగా ఉంచున్నారో వారికి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా మీ మానక ప్రార్థన చేస్తూ ఉన్నా. తప్పకుండా అయ్యను గొప్ప కార్యము నా ప్రభువ నీ ప్రజల జీవితంలో నువ్వు జరిగించబోచున్నారని నమ్ముచు ఉన్నాం. అయ్యా కృప చూపండి నా తండ్రి. అయ్యా అలాగనే ప్రభువ అయ్యా వివాహం కావలసిన అయ్యా బిడ్డలు ఉంచున్నారు, వారి జీవితంలో వివాహములు జరిగించండి. అయ్యా గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారికి సాటైన సహకారులను నాయన మీరే దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నా ప్రభువ. అనేక మంది బిడ్డలు నాయన గర్భఫలము లేని వారుగా ఉంటున్నారు. అయ్యా తండ్రి వారి ఎడల మీరు కృప చూపండి, వారి జీవితంలో సంతానము దయచేయండి, వారిని దీవెనకరముగా ఉంచండి నా ప్రభువ. అయ్యా నా తండ్రి స్తోత్రములు నాయన. అయ్యా మా జీవితంలో లేని అయ్యా విషయముల బట్టి అనేక అయా విషయాల ద్వారా మేము అందరి చేత అవమానించబడిన వారుగా నిందించబడిన వారుగా ఉండే పరిస్థితులు నా తండ్రి బిడల జీవితంలో అయా మా జీవితంలో ఉండగా వాటన్నిటిని తొలగించండి ప్రభువా. మాపై ఉన్న నిందలని అవమానాలని తొలగించి ప్రభువా నీ కృపతో నింపి నడిపించమని నా ప్రభువా అయా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేలు చేయవాడా, మేలు చేయవాడా, గొప్ప కార్యములు జరిగించేవాడా, అయా భీకరమైన కార్యములు జరిగించేవాడా, నీకు మాత్రమే మహిమ కలుగునగాక ప్రభువా. తోడయుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితేనైనా అయ్యా తండ్రినైనా వ్యాధి రోగముల చేత బాధపడుతూ అయ్యా మంచానికి పరిమితమైపోయిన వారు ఉంటున్నారో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయ్యా వారిని మీరు స్వస్థపరచండి ప్రభువా, వారిని కనికరించండి ప్రభువా. అయ్యా మరణ పడకలపై నుండి నైనా వారు లేవనెత్తి ప్రభువా నీ కృప చేత బలపరిచి తండ్రి నీ సాక్ష్యార్థమే ప్రభువా వారిని వాడుకోమని నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప కార్యములు జరిగించేవాడా, మేలు చేయవాడా, నీకు స్తోత్రములు స్తోత్రములు, నీకు వందనాలు వందనాలు. కృప చూపండి, కృప చూపండి. నీ కనికరమునైనా నీ ప్రజల జీవితంలో జరిగించి మేలుతో తృప్తిపరచమని నా తండ్రి అయా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా ప్రభువా ఈ దినమంత్యునైనా అయా అందరి చుట్టూ మీరు కావలి ఉండి అయ్యా మీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఓ పనిపాటల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. రాకపోకలు యందు మీ కృప తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ
చేస్తూ ఉన్నాం. అయ్యా మంచి పనిపాటులు బిడలకు దయచేయమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ నా ప్రభువ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయిచూ ఉండగా అయ్యా మీరు తోడై ఉండండి నా తండ్రి. అయ్యా వారికి మంచి జ్ఞానము దయచేయండి, మంచిగా రాయుటకు మీరు కృప చూపండి, మంచి మార్కులతో పాస్ అవుట్కు తండ్రి మీకు ఉన్నతమైన కార్యములు అయ్యా వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా వారు నైనా ఓ ప్రయాణములు చేసి అయ్యా ఎగ్జామ్ హాల్స్కి వెళ్తూ ఉండగా వారికి తోడై ఉండండి. అయ్యా గృహాలకి క్షేమముగా వారు నడిపించమని కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతుడా ఓ గొప్ప ప్రభువానికి స్తోత్రములు నాయన. అయ్యా సర్వోన్నతుడైన మా ప్రభువ మీరు మేలు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఓ యవ్వన బిడలు తండ్రి అయ్యా నాయన అనేక విషయంలో అయ్యా తండ్రి నాయన బలహీనతలు కలిగిన వారు ఉంటున్నారు ప్రభువ. అయ్యా లోకములో ప్రభువ వారు తండ్రి అనేకమైన అయ్యా చెడు అలవాటులు కలిగిన వారుగా మాదక ద్రవ్యాలకి తండ్రి అయ్యా లోనైపోయిన వారు ఉంచి ఉండగా అయ్యా వారిని దర్శించండి, అయ్యా వారిని మార్చండి. అయ్యా తండ్రి అటువంటి ప్రభువ పరిస్థితుల్లో నుండి యవ్వన బిడ్డలు మీరు తప్పించి కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా స్తోత్రములు నాయన కృప చూపండి నా తండ్రి. అలాగే తండ్రి మా దేశమును కూడా జ్ఞాపకము చేసుకునండి. మా దేశములో అయ్యా నీ కృప ఉండునుగాక. అయ్యా మా దేశమునికి నీ రక్షణ కలుగునగాక ప్రభువ. అయ్యా సర్వోన్నతుడా సర్వాధికారి మహోన్నతుడా నువ్వు మేలు చేసి నడిపించమని నా తండ్రి ఈ దినమంతి నీ కృప కనికరము మాకు తోడై ఉండి ఆదరించమని ప్రభువ వేడుకుంటూ ఉన్నాం. యేసు స్వామి నీకు స్తోత్రములు, నీకే మహిమ కలుగునగాక అంటూ ప్రభువ. అయ్యా నా తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ చుట్టూ నీ కంచి కాపుదల అయ్యా ఉంచి ఈ దినమంత్యునైన నీ కృపలో అయ్యా సంరక్షించి భద్రపరిచి దేవునికరముగా ఉంచమని మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచ్చు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.